Good evening, my dear students. This is Subbarao sir, founder and director of Ashok Institute Circle, Ashok Nagar Experts, Hyderabad. సో మనం అనుకుంటున్నటువంటి జూన్ రానే వచ్చింది. సివిల్ సర్వీసెస్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది ఈ జూన్లో. ఆఫ్లైన్, ఆన్లైన్, బోత్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో మనకి హైదరాబాద్లో ఎవరైనా తెలుగు మీడియంలో సివిల్స్ కంప్లీట్గా తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారు అంటే అది అశోక స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్ ఇన్స్టిట్యూట్ మాత్రమే, అంటే మా ఇన్స్టిట్యూట్ మాత్రమే. సో ఇది మళ్ళీ ఒకసారి మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మీరు తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి. ఎందుకంటే తెలుగు మీడియంలో ఎవరు కోచింగ్ మేము ఒక సెషన్ అంతా, అంటే ఒక హాఫ్ సెషన్ అంతా తెలుగు మీడియం కోచింగ్కి కంప్లీట్గా తెలుగు మీడియం బ్యాచ్ అనే ఒక దాన్ని మెయింటైన్ చేస్తాం. కంప్లీట్గా తెలుగు మీడియం సివిల్ స్టాండర్డ్లో మా దగ్గర సివిల్స్ కోచింగ్ మాత్రమే ఉంటుంది. సో అందుకని తెలుగు మీడియం సివిల్స్ కోచింగ్ ఇస్తున్న ఒకే ఒక సంస్థ ఏదంటే మాది. ఎక్కడైనా అది ఉంది అంటే అది మేమే ఇస్తాం. అశోక స్టడీ సర్కిల్ సుబ్బారావు సార్, అంతే, క్లియర్ అనమాట. సో కొంతమంది ఏంటంటే ఎక్కడెక్కడో జాయిన్ అయిపోయి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిపోయి వాళ్ళు తెలుగు మీడియం ఉందని చెప్పి జాయిన్ చేసుకుంటారు. మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో అన్న కూర్చోబెడతారు, లేదా గ్రూప్ 2లో అన్న కూర్చోబెడతారు. అట్లా కాకుండా మేము కంప్లీట్గా తెలుగు మీడియం అనేది ఒక బ్యాచే ఉంది మా దగ్గర. ఇప్పటి నుంచి కొత్తగా ఏం కాదు, 2011 నుంచి మేము తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇస్తున్నటువంటి ఒకే ఒక్క సంస్థ. కాకపోతే మాకు మిగతా ఇన్స్టిట్యూట్ల వాళ్ళలాగా మేము పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీదే ఫోకస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్య తెలుగు మీడియం మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనమాట. దానికి కారణం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ కాలేజెస్లో చదివి ఏదో హౌస్ వైఫ్స్గా ఉండి ఏదన్నా వర్క్ చేసుకుంటూ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశంతో తెలుగు మీడియం ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఇది తెలుగు మీడియంలో ఉందంటే ఖచ్చితంగా ఉందండి. తెలుగు మీడియంలో మీరు సివిల్స్ రాయొచ్చు. ఓకే, మీరు యూపీఎస్సీకి ఫోన్ చేసి కనుక్కోండి. యూపీఎస్సీ మెంబర్స్ ఉంటాయి, కింద ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు కాల్ చేసి అడగండి, చెప్తారు తెలుగులో రాయొచ్చో లేదో. టాప్ ర్యాంక్సే ఉన్నాయి అన్నాం. 3rd ర్యాంక్, 9th ర్యాంక్, 36th ర్యాంక్, ఇట్లాంటి బోల్డ్ ర్యాంక్. ఈ సంవత్సరం కూడా 4-5 మెంబర్స్ తెలుగు మీడియంలో సివిల్స్ రాసి సక్సెస్ అయ్యారు. ఆ పేర్లన్నీ కూడా మీకు తెలిసినవి, నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పున్నాను అవన్నీ. సో అందుకని తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. సివిల్స్ కోచింగ్ ఇచ్చే ఒకే ఒక సంస్థ అశోక స్టడీ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్. తెలుగు మీడియం అంటే మీకు ఇంగ్లీష్ మీడియం కన్నా డబుల్ కోచింగ్ అని చెప్తాం అనమాట. ఇక్కడ అంటే మీకు ఇంగ్లీషు స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, నేషనల్ స్టాండర్డ్ బుక్స్, నేషనల్ కాంపిటీషన్లో అంటే నేషనల్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ బుక్స్ అయితే చదువుతారో ఇంగ్లీష్ మీడియంలో అదే బుక్స్ని మీకు ఇక్కడ డైరెక్ట్గా ఆ బుక్స్ని తెలుగులో క్లాస్లోనే మీకు ఆ బుక్స్ని బేస్ చేసుకుని క్లాసెస్ మరియు డిక్టేషన్ ఉంటుందన్నమాట. తెలుగు మీడియంలో డబుల్ వర్క్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ చదవడానికి వస్తే చాలు, రాయడానికి కాకపోయినా పర్లేదు, కానీ కొంచెం చదవడానికి వస్తే చాలు. ఒకవేళ అది లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 1-2 ఇయర్స్ మన దగ్గర కోచింగ్లో ఉంటారు కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ ఆల్సో. ఎందుకంటే బైలింగ్వల్ టీచింగ్ కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ ఇంప్రూవ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. కర్ణాటక నుంచి ఒక స్టూడెంట్ మా దగ్గరికి వచ్చాడు. ఆయన కన్నడ మీడియంలో రాస్తూ ఉన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏది రాదు, బట్ కన్నడ మాత్రమే వచ్చాయి. ధారవాడ దగ్గర నుంచి వచ్చాడు. మరి ఆయన 3 times మెయిన్స్ రాశాడు, సివిల్ సర్వీసెస్ మెయిన్స్. తర్వాత స్టేట్ సర్వీసెస్, కర్ణాటక స్టేట్ సర్వీసెస్ లేదు, గ్రూప్ 1 క్యాడర్ లేదు, జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు ఆయన అనుకుంటా. కోర్స్ ఆయన ఒక 2 years మా దగ్గర కోచింగ్లో ఉంటూ అటు తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషలు నేర్చుకున్నాడు. ప్లాన్గా చదివాడు, 2-3 సార్లు మెయిన్స్ రాశాడు. ఈలోగా స్టేట్ సర్వీస్ వచ్చింది, అందులో అక్కడ గ్రేడ్ 1 సర్వీసెస్ అందులో జాయిన్ అయిపోయాడు. అది అఫ్కోర్స్ ఇట్లా. కాబట్టి మీడియం అనేది కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. తెలుగు మీడియం అంటే స్పెషల్ ఫోకస్ చేస్తుంది. కాబట్టి తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇస్తుంది ఎక్కడైనా ఉంది అంటే అది అశోక ఒకటి మాత్రమే. ఓకే, సో ఫ్రెండ్స్, అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. రండి, మీకు ఏదన్నా మీకు రండి, వచ్చి నన్ను కలవండి. ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి కలవండి, ఆన్లైన్ వాళ్ళ ఫోన్లో కలవండి. మీకు ఏదైనా నా వంతు అంటే నేను చేయగలిగినటువంటి సాయం ఏదైనా మీకు డెఫినెట్గా ఏంటంటే మీరు నేను చెప్పినట్టుగానే విని ఒక 60% నేను చెప్పింది కానీ ఫాలో అయితే మీకు 2-3 yearsలో సివిల్స్లో డైరెక్ట్గా మీకు ఐఏఎస్ఏ వస్తుంది. కాకపోతే ఎక్కువ మంది ఇది ఫాలో అవ్వరు. ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మంది దీన్ని ఫాలో అవ్వరు. వాళ్ళు చేసే పని ఏంటంటే 1 year సీరియస్గా ఉంటారు. ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత నాకు కనపడరు, ఏం రాస్తున్నారు, ఏం చదువుతున్నారో కూడా మనకు తెలియదు. ఇంకా అలాంటప్పుడు ఎట్లా వస్తుంది? అందుకని చెప్పి తెలుగు మీడియం రాస్తే సివిల్స్ రాదు, అసలు సివిల్సే రాదు ఇంగ్లీష్లో రాసినా కానీ చెప్పి కొంతమంది బయట చెప్తుంటారు. మరి ఎట్లా వచ్చిందంటే చూడండి, 3వ ర్యాంక్ రాయించిన అనన్య రెడ్డి అమ్మాయి వయసు ఎంత, 24-25 yearsలో
థర్డ్ ర్యాంక్ సాధించింది ఆమె. క్లియర్గా చెప్తుంది కదా, స్మార్ట్ వర్క్ చేయండి, రోజుకి ఒక 6 to 8 అవర్స్ చదవండి అని చెప్తుంది కదా ఆమె. మీరెందుకు అట్లా చేయలేకపోతున్నారు? బయట ఉండి బయట పక్కన వాళ్ళు ఏమీ నమ్మద్దు. మీరు ఐఏఎస్ అవ్వాలంటే ప్రతి వాళ్ళు, ఈవెన్ టాపర్ కూడా చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్ వీళ్ళంతా అవమానపరిచిన వాళ్ళే వాళ్ళు. మీకెందుకు వస్తుంది సివిల్స్? తెలుగులో రాయొచ్చా, ఇంగ్లీష్లో రాయొచ్చా, హిందీలో రాయొచ్చా, ఇట్లాంటి ఏదో ప్రశ్నలు అన్నీ ఇస్తూ ఉంటారు. అవే పట్టించుకోకూడదు. మీ మీద నమ్మకం ఉండాలి. కోచింగ్కి రండి, మా హెల్ప్ తీసుకోండి, గైడెన్స్ తీసుకోండి, మెంటర్షిప్ తీసుకోండి, క్లాసెస్కి అటెండ్ అవ్వండి, బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్. నేను ఇంతకన్నా మీకు ఏం చెప్తాను? నేను గత 2 నెలల నుంచి నేను అరణ్యరోధంలాగా మీకు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే వేల మంది కాల్ చేస్తున్నారు. 3,000 to 5,000 మెంబర్స్ ఆర్ కాల్డ్ మీ ఫ్రమ్ లాస్ట్ 2 months. నియర్లీ 5,000 పీపుల్ ఆర్ కాల్డ్. 5,000 మంది దాకా దగ్గరగా నన్ను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేశారు. డైరెక్ట్గా కలిసిన వాళ్ళు ఒక 500 to 1,000 మెంబర్స్ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు తెలుగు మీడియం. సో అందుకు నేను మీకు హెల్ప్ చేస్తాను అంటున్నాను. మీరు అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా మీకు ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు, ఎవరు హామీ ఇస్తారు? నేను 50% కష్టపడతాను, మీరు 50% కష్టపడండి. సక్సెస్ అవ్వకపోతే అప్పుడు అడగండి. దీనికి కావాల్సిందే కమిట్మెంట్ అన్నమాట. ఇది ఉంటే ఖచ్చితంగా సివిల్ సర్వీస్ వస్తుంది. మీడియం అనేది ఇంపార్టెంట్ కాదు. మీడియం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎన్నో కేసుల విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మీడియాని బట్టి విద్యార్థి యొక్క ప్రతిభను మనం గుర్తించలేము. యూ కెనాట్ ఫైండ్ ద ఐక్యూ ఆఫ్ ది స్టూడెంట్ అకార్డింగ్ టు హిజ్ మీడియా. సో మీడియాని బట్టి మనం చెప్పలేము. జర్మనీ, ఫ్రాన్స్, ఇట్లా యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే, మొత్తం యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళ మాతృభాషలో జర్మన్, ఫ్రెంచ్. మీరైనా జర్మనీ వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, ఫ్రాన్స్ వెళ్ళాలంటే మీరు ఆయా లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ వస్తే మిమ్మల్ని తీసుకోరు కదా అక్కడ. సో దట్స్ వై విద్యార్థి ప్రతిభను గెలవాలంటే, కొలవాలంటే, ప్రతిభ కనబరచాలంటే మాతృభాషే ఉత్తమమైనది. సో మీరు బేషుగ్గా తెలుగులో రాసుకోండి. ఇక మీకు తెలుగు రాకపోతే యూ గో ఫర్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. హియర్ నో ప్రాబ్లం. వై డోంట్ యూ ఫియర్? సో మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటే రాయండి. ఇంగ్లీష్లో కోచింగ్ ఉంది, తెలుగు కోచింగ్ ఉంది, ఇబ్బంది ఉంది. స్పెషల్గా ఎందుకు ఫోకస్ చేస్తున్నాం తెలుగు మీడియం వాళ్ళ కోసం అంటే, కొంచెం హెల్ప్ చేద్దాం ఉద్దేశం. ఒక నేను కానీ మిస్ చేస్తే ఇక మీకు ఎవరు తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇచ్చేవాళ్ళే ఉండరు హైదరాబాద్లో. మీరు ఏ ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళండి, ఏ డైరెక్టర్ సార్నైనా అడగండి, నా గురించి అడగండి, చెప్తారు వాళ్ళు. తెలుగు మీడియంలో కోచింగ్ అంటే నేనే ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఇంగ్లీష్లోను తెలుగులోను సివిల్ సర్వీసెస్ రాశాను. అందువలన నాకు తెలుగు మీడియం పిల్లలకి హెల్ప్ చేయొచ్చు, దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అని నేను ఎంతోమందికి నాకు ఫోన్ చేసి నన్ను కలిసి, ఇప్పుడు తెలుగు మీడియం లాస్ట్ 10 years నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఎవరో ఒకరు నన్ను ఏదో ఒక సందర్భంలో కలిసో, నా హెల్ప్ తీసుకోను, నా గైడెన్స్ తీసుకోను, లేకపోతే ఏదో ఒక విధంగా, ఏదో కొద్దిమంది తప్పితే రెస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్ను కలిసిన వాళ్ళే ఉంటారు. ఏదో ఒక రూపంలో నన్ను కలిసినటువంటి వాళ్ళే ఉంటారు. మొన్న కూడా ఒక ర్యాంక్ వచ్చింది కదా, ఆయన కూడా మన స్టూడెంట్ అని చెప్పాను, తెలుగు మీడియం రాశాడని చెప్పాను, ఉదయ కృష్ణారెడ్డి అని. సో ఆయన లాస్ట్ 3-4 years నుంచి ఇక్కడే ప్రిపేర్ అయ్యాడు ఆయన. అట్లా అనమాట. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు అష్యూరెన్స్ ఇస్తుంది. ఓకే, ఆ తరుణం వచ్చింది, స్టార్ట్ అయింది. మీరు ఏ రోజు అనుకుంటే ఆ రోజు సివిల్ సర్వీసెస్లో మీ ప్రిపరేషన్ ఉండాలన్నమాట. అప్పుడే మీరు నాట్ ఓన్లీ ఇది తెలుగు మీడియం వాళ్ళే కాదు, ఏ మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఏ మీడియం అయినా సరే, మీకు కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ వస్తాయి. మీరు ఏదైనా ఒకటి సాధించాలని చెప్పి మీకు ఆ గోల్ ఉండాలి కదండి. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే మీకు సర్టెన్ కమిట్మెంట్, సర్టెన్ హార్డ్ వర్క్ అవన్నీ ఉండాలి కదా. అవన్నీ సమకూర్చుకోండి. మీకు ఏం తెలియకపోయినా మొత్తం నేనే చెప్తాను. మీకు ఏం చేయాలి, ఎక్స్క్యూజ్, మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎవ్రీథింగ్ నేనే చెప్తాను. ఓకే, సో ఇంతకన్నా నేను చెప్పేది ఇంకేం లేదు. ఇంకా అంత మీ చేతుల్లోనే ఉంటుంది. సో ఇది ఇంకా ఎక్కువ మందికి చేరవేయండి. ఎక్కువ మందికి తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు. మీకు తెలిసిన వాళ్ళు మీరు ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి. మీరు ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి. ఎంతమంది తెలుగు మీడియం పిల్లలు సివిల్స్ రాస్తారు తెలియక, వాళ్ళ సివిల్స్ కోచింగ్ తెలుగులో ఉంటుందని తెలియక చిన్న చిన్న ఉద్యోగాలు, కానిస్టేబుల్స్ లేకపోతే టీచర్ ఉద్యోగాల్లో ఆగిపోతున్నారు. ప్రతిభ కలిగినటువంటి మేధావులు. సో దేశం కోసమైనా, మన తెలుగు రాష్ట్రాల కోసమైనా, మన 2 రాష్ట్రాలు తెలుగు మీడియం వాళ్ళు ఇంకా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటారు కానీ కాన్వెంట్లో కూడా అంత ఇంగ్లీష్ ఎక్కడ ఉందండి? ఏదో కార్పొరేట్ స్కూల్స్లో, మరి A1 సిటీస్లో తప్పితే, మెట్రోపాలిటన్ సిటీస్లో తప్పితే రెస్ట్ ఆఫ్ ద సిటీస్లో ఎక్కడ ఉంటుందండి ఇంగ్లీష్ నాలెడ్జ్ పిల్లలకి? పేరుకేమో ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, అంత కొంత వచ్చు. సార్ మేము బీటెక్ చదివాం సార్ అంటారు, ఇంగ్లీష్. తెలుగు అన్న వస్తుంటే అది రాదు. ఏ భాష రాకుండా ఉంటుంది. అట్లా ఉన్నారు ఎక్కువ మంది పిల్లలు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఉన్న వాస్తవ పరిస్థితులు, సిస్టంలో ఉన్న వాస్తవ పరిస్థితులను చెప్తున్నాను. ఓకే,
థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీరు రండి, కలవండి. జూన్‌లో బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా తెలుగు మీడియంలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయన్నమాట. అందుకని మీరు ఆల్రెడీ 5000 మెంబర్స్ కాల్ చేశారంటే వీళ్ళలో ఒక 1% జాయిన్ అయినా గానీ మనకు అడ్మిషన్స్ క్లోజ్ అయితాయన్నమాట. సో, యాస్ పాసిబుల్ యాస్ ఎర్లీ మీరు వచ్చి కలవండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. ఆల్ ద బెస్ట్.